నాకు యేసు ఎవరో తెలుసు, నాకు పౌలు ఎవరో తెలుసు. మీరు నాటకాలు ఆడుతున్నారే బైబిల్ చేతిలో పట్టుకొని, మీరు కూడా నాకు తెలుసురా? సేమ్ అదే డ్రెస్ వేసుకొని, సేమ్ అదే బైబిల్ పట్టుకొని, సేమ్ అట్లనే ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ అంటే పోతాయా? వచ్చారు మొత్తం డ్రామా బ్యాండ్ అంతా, కుప్పలు కుప్పలు దిగింది సార్. భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రంలో డ్రామా కంపెనీ, అదే బైబిలే, అదే డ్రెస్సే, అదే యేసునామమే, కాపీ టు కాపీ, మక్కీకి మక్కి, మొత్తం దింపడమే ఇంక జిరాక్స్ మొత్తం ఫుల్. సార్ దెయ్యం అంటుంది నాకు యేసయ్య ఎవరో తెలుసు, నాకు పౌలు ఎవరో తెలుసు, డ్రామాలు ఆడుతున్నారే లోపల యేసయ్య లేకోకుండా మీరంటే ఎవరో కూడా నాకు తెలుసురా అని అంటది. ఈ మాట దాటి నువ్వు ముందుకు రాగలవా? మిమ్మల్ని ఇక్కడ కూర్చొని ఈ మాటలు వింటున్న మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నాను దేవుని ఆత్మ ద్వారా. ఈ సబ్జెక్ట్లో నుంచి నువ్వు ముందుకు రాగలుగుతావా? దెయ్యం నీ ఎదురుగా వచ్చి నిలబడుకొని నాకు యేసు ఎవరో తెలుసు, నువ్వెవరో తెలుసు, యేసయ్య చెప్తే నేను అద్భుతాలు పోతాను, నువ్వు చెప్తే పోను. ఆ మాటకు అర్థమైందిరా అంటే సమస్యలన్నీ దెయ్యం వల్ల వస్తున్నాయి, కష్టాలన్నీ దురాత్మ వల్ల వస్తున్నాయి. మనకున్నటువంటి ఇబ్బందులు, కష్టాలు, పోరాటాలు, సమస్యలన్నీ దెయ్యము, వాడు ఉపయోగించే పాప శాపములే ఇవన్నీ కూడా. మరి దాన్ని మనం వెళ్ళకూడదాం అనుకున్నప్పుడు, నీ సమస్య నువ్వు తీర్చుకుందాం అనుకున్నప్పుడు నువ్వు ప్రార్థన చేస్తున్నావు. ప్రార్థన నిజంగా యేసుతో ఆధారపడి యేసు మీద ఆనుకొని చేసిన ప్రార్థన అయితే కనుక అప్పుడు దెయ్యం వెళ్ళిపోద్ది కదా, అప్పులు తీరిపోవాలి కదా, గొడ్డుతనం పోవాలి కదా, పెళ్ళి జరగాలి కదా, ఇల్లు కట్టాలి కదా, విశ్వాసం జీవితం బాగుండాలి కదా, పాప బంధకాలు తెగి పవిత్రంగా బతకాలి కదా. ప్రార్థన చేస్తున్నాం సరే, మనం ఇంకా మనకు అద్భుతం జరగలేదంటే నీకు ఇదొక సౌండ్ ఒకటి తక్కువ. ఏం సౌండ్ అంటే నాకు యేసు ఎవరో తెలుసు, నువ్వెవరో కూడా నాకు తెలుసు. ఇక మరీ స్పష్టంగా మనకు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేసుకొని దెయ్యాలే మాట్లాడినక్కర్లా, నీకు అర్థమైపోతుంది కదా. నువ్వు ప్రార్థన చేస్తే సమస్య తీరట్లేదంటే క్లియర్గా దెయ్యం నీతో మాట్లాడే సంభాషణ ఏంటంటే, యేసు చెప్తే కనుక ఈ పాటికి వెళ్ళిపోయేదాన్ని నేను. సమస్య నువ్వు చెప్తున్నావు కదా పోను, పైగా ఎక్కువసార్లు పో సమస్య అన్నావంటే కనుక గ్యారెంటీగా నీకు పడతాయి దెబ్బలు. కొద్దిమందికి బట్టలు కూడా ఊడదీస్తాడు దెయ్యం. బట్టలు ఊడదీయడం అంటే కనుక లిటరల్గా మీరు కట్టుకున్నటువంటి బట్టలను ఊడదీయడం కాదు. కానీ మరి యేసయ్యను నమ్మాము కదా మనం, ఇలాంటివన్నీ చేయొచ్చా, ఇట్లాంటి మాటలు మాట్లాడొచ్చా, ఇలాంటి జీవితం జీవించవచ్చా అన్న ఫీలింగ్ ఏమీ లేకోకుండా దర్జాగా బూతు మాట్లాడి కమ్మగా లోకంలో కలిసిపోయి ఇష్టం వచ్చినట్టుగా బతుకుతారే, అది బట్టలు ఊడదీయబడ్డ బతుకే. భయం లేదు, హ్యాపీగా సినిమా థియేటర్కి వెళ్ళిపోవడమే, మందు తాగడమే, అక్రమ సంబంధాలే, జూదం ఆడడమే, నోటికి ఎంత వస్తే అంత, భక్తి ఏమీ లేదు, కానీ దేవుని పిల్లలే. వీళ్ళంతా ఎవరు సార్? దురాత్మ చేతిలో బట్టలు ఊడదీయబడ్డ భక్తులు కాదా వీళ్ళంతా? బైబిల్లో రాసిన విషయాలన్నీ కూడా అక్షరం కాదు, అవి ఆత్మ. గ్రహిస్తే అర్థమవుతాయి. క్లియర్గా దెయ్యం అంటుంది నాకు యేసు ఎవరో తెలుసు, పౌలు ఎవరో కూడా తెలుసు, ఇక నువ్వెవరో తెలుసు కనుక నీ సంగతి చూస్తానంటుంది అది. మేము ప్రార్థించినప్పుడు మాలో యేసు ఉంటే, మేము ప్రార్థించినప్పుడు మేము పౌలు వలె ప్రార్థిస్తే కనుక సమస్య తీరిండాలా. సమస్య తీరలేదంటే అర్థమైంది తెలుసా? నువ్వెవరో తెలుసు దెయ్యానికి, నువ్వెవరో తెలుసు నీకున్న సమస్యకి, నువ్వెవరో తెలుసు నీకున్నటువంటి కష్టానికి. సో ఇప్పుడు ఏం జరగలరా అంటే ప్రక్షాళన ఒకటి జరగాల. ప్రార్థనలు ఎందుకు దేవుడు వినడం లేదు? కొంచెం మనం ముందుకెళ్దాం. ఎందుకు దేవుడు ప్రార్థనలు వినడం లేదు? ఎందుకు అద్భుతం జరగడం లేదు? సరే దేవుడు వింటే ఇంకేం ఆలస్యమే ఉండదు, పని అవుతుంది. ఎందుకు మరి ఇంకా అద్భుతాలు జరగట్లేదు? ఎందుకు మా జీవితాలు ఇంకా ఇలాగే ఉన్నాయి? ఎందుకు మా జీవితాల్లో దేవుడి కార్యములను మేము సమృద్ధిగా అనుభవించట్లేదు? క్లియర్గా దేవుడు నాతో మాట్లాడిన విషయాల్ని స్పష్టంగా నేను మీ ముందర పెడుతున్నాను. దేవుడి దగ్గర నుంచి మనం ఏదైనా పొందుకోవాలంటే ఎలా పడితే అలా దేవుడి దగ్గరకు వస్తే పొందుకోలేం. రెండు జరగాలి. ఒకటి, నీవు దేవుణ్ణి ఎరిగి ఉండాలి, నీకు దేవుడు ఎవరో తెలియాలి. రెండు, దేవుడికి నువ్వెవరో తెలియాలి. ఈ రెండిట్లో ఏది సరిగ్గా జరగకపోయినా నీ జీవితంలో ఏం పొందుకోలేవు. క్లియర్గా స్పష్టంగా నీకు దేవుడు ఎవరో తెలియాలి అండ్ దేవుడికి కూడా నువ్వెవరో తెలియాలి. ఈ రెండు తెలియకపోతే అద్భుతాలు జరగవు. నీకు దేవుడు ఎవరో తెలియాలి అనే మాట ఎలాంటి మాట అంటే, ఎందుకు వచ్చాడు ఆయన, ఎవరి కోసం వచ్చాడు, ఏం చేద్దామని వచ్చాడు, ఏం చేయగలుగుతాడు, ఆయన సామర్థ్యం ఎంత, దేవుడి యొక్క కెపాసిటీ ఎంత, అది తెలియాలా.
యేసు సర్వలోక మానవుల పాప పరిహార నిమిత్తమై శిలువలో రక్తం కార్చాడు. ఆయన కార్చిన రక్తమే సర్వలోక మానవుల పాప పరిహారం. రక్తం కార్చి చచ్చిపోయాడు. చచ్చిపోయి మరణాన్ని గెలిచి లేచాడు. లేచి ఆయన చేతులు చాపి పిలుస్తున్న మాట, మీరు చాలా ప్రయాసపడుతున్నారు, నా యుద్ధకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. దేవుడు మనల్ని పిలిచిన మాట ఏంటంటే, నేను మీకు విశ్రాంతిని ఇస్తానని పిలిచాడు. మీకు గుర్తుందో లేదో, ఒకానొక దినాన మీరు యేసయ్య దగ్గరకు వచ్చినప్పుడు మిమ్మల్ని పిలిచిన పిలుపిదే, నన్ను పిలిచిన పిలుపిదే, రా నా యుద్ధకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. ఈరోజు ఇక్కడ ఎవరన్నా యేసయ్య నమ్మని వాళ్ళు ఉన్నా సరే, ఇప్పుడు మిమ్మల్ని యేసయ్య పిలుస్తున్నాడు. ఆయన యుద్ధకు వస్తే విశ్రాంతిని ఇస్తాడు. ఆల్రెడీ ప్రభుని నమ్మేవా, నీకు కూడా దేవుడు చెప్తున్నమాట, ఆయన దగ్గరకు వస్తే విశ్రాంతిని ఇస్తాడు. లేదు సార్, నాకు విశ్రాంతి లేదు, చాలా విషయాల్లో నేను అలసిపోతున్నాను, నేను చాలా విషయాల్లో చింతిస్తున్నాను, టెన్షన్ అవుతున్నాను. నువ్వు దేవుని యొక్క వాక్య పరిధిలో నుంచి బయటకు వచ్చేసావు. దేవుడు నిన్ను పిలిచిన ఉద్దేశం ఏంటంటే, నీకు మంచి విశ్రాంతిని ఇవ్వాలని, ప్రశాంతమైన జీవితం, సంతోషకరమైన జీవితం, అద్భుతమైన జీవితాన్ని ఇవ్వాలని దేవుడు పిలిచాడు. ఇది దేవుడి గురించి నువ్వు తెలుసుకోవాల్సిన సంగతి. అండ్ మరొక విషయం ఏంటంటే, దేవుడు భూమిని, ఆకాశాన్ని, సకల సృష్టిని సృష్టించాడు. ఆయన ఆధీనంలో సమస్త సృష్టి పనిచేస్తుంది. ఆయన సృష్టికర్త. హీ ఈజ్ ద క్రియేటర్. అంటే దేన్నైనా లేని దాన్ని ఉన్నట్టుగా తయారు చేయగలడు. క్రీస్తులోకి వస్తే ఆ మాట ఏం రాయబడిందంటే, నశించిన దాన్ని మళ్ళీ వెతికి రక్షించకొచ్చాడు. అంటే పాడైపోయిన దాన్ని మళ్ళీ తిరిగి పునరుద్ధరించడానికి, పాడైపోయిన దాన్ని మళ్ళీ తిరిగి మంచిగా తయారు చేయడానికి యేసయ్య వచ్చాడు. ఇది ఆయనకున్నటువంటి సామర్థ్యం, ఆయన కెపాసిటీ. ఒక మాటతో దేవుడు సృష్టి అంతా కలుగజేశాడు. ఆయన ఏమైనా చేయగలగడానికి సామర్థ్యం కలిగిన వాడు. ఇది దేవుడి గురించి నీవు తెలుసుకోవాల్సినటువంటి విషయం. రెండోది, నీకు ఎలాగో దేవుడు తెలియాలో అలాగే దేవునికి నువ్వు తెలియాలి. నాకు దేవుడు తెలుసయ్యా అన్నంత మాత్రం చేత అన్నీ జరగవు. దేవుడికి కూడా నువ్వు తెలియాలి. దేవుడికి మనం తెలియాలి అంటే రెండు వాక్యాలు మనకు అడ్డొస్తాయి. కొత్త నిబంధనలు అంటాడు యేసయ్య, దేవుడు పాపుల మనవి ఆలకింపడు. పాత నిబంధనలు అంటాడు, మన పాపములు మన ముఖమును ఆయనకు మరుగు చేసి ఉన్నాయి. కొత్త నిబంధనలో పాపుల మనవి ఆలకింపడు, పాత నిబంధనలో మన పాపములు మన ముఖమును ఆయనకు మరుగు చేసి ఉన్నాయి. కడగబడాల్సినది కడగబడకపోతే, పాపం పూర్తిగా తీసివేయబడకపోతే గనక నీవు దేవుడికి కనబడవు. నీ జీవితం దేవుడికి కనిపించదు. నువ్వు చేసే ప్రార్థనలు దేవుడు వినడు. పాపుల మనవి ఆలకింపడు. అందుకే యేసయ్యను పంపించి రక్తం కార్చి ఆ రక్తంతో మనుషుల పాపాలు కడిగాడు. నీ జీవితంలో పాపం కడగబడితే తప్ప నీ ప్రార్థన దేవుడికి వినబడదు. ఇంకా ఏదో ఒక విధమైనటువంటి పాపంలో జీవిస్తూ, మనసులో పాపం, చూపుల్లో పాపం, ఆలోచనల్లో పాపం, క్రియల్లో పాపం, కలల్లో పాపం, ఇవన్నీ నింపుకొని నువ్వు వెళ్ళి ప్రార్థిస్తే దేవుడు ప్రార్థన ఆలకిస్తాడో అని ఎలా అంచనా వేస్తావు? క్లియర్గా వాక్యం అంటుంది, మన పాపములు మన ముఖమును ఆయనకు మరుగు చేసి ఉన్నాయి. దేవుడికి నీవెవరో తెలియదు. పాపంలోకి వెళ్ళిపోయిన తర్వాత నీ ముఖం దేవుడికి తెలియదు. నీ ప్రార్థనలు వినబడవు. నువ్వెంతసేపు ప్రార్థన చేసినా నీ ప్రార్థనలు వినబడవు. నువ్వెంత మొర్ర పెట్టినా సరే నీ ప్రార్థనలు వినపడవు. కాబట్టి చేయాల్సిన పని ఏంటంటే, దేవునితో సమాధాన పడాలి. మొదట ఆయన రక్తంతో కడగబడాలి. హృదయాన్ని పరిశుద్ధంగా మార్చుకోవాలి. ఆయన దగ్గరకు వచ్చి కూర్చొని ప్రార్థన చేస్తే డెఫినెట్గా దేవుడు వింటాడు, అద్భుతాలు జరుగుతాయి. ఆయన అద్భుతాలు చేయకుండా ఎక్కడికి వెళ్ళాడు సార్, 100% చేస్తాడు. బైబిల్లో యేసయ్య ఒకరోజు ఒక దారిలో నడుచుకుంటూ వస్తే, ఆ ఊరిలో ఒక ట్యాక్స్ కలెక్టర్ ఉంటాడు, ఆయన పేరు జక్కయ్య. ఈయన యేసయ్యని చూద్దామని ఆశపడి, విపరీతంగా జనాలు ఉంటారు కదా, ఆయన వచ్చినప్పుడు ఎక్కువ గుంపు ఉంటుంది కాబట్టి నేను వెళ్ళి ఒక చెట్టెక్కి కూర్చుంటానులే అని మేడి చెట్టెక్కి కూర్చుంటాడు. ఈయన మేడి చెట్టు మీద కూర్చొని యేసయ్యని చూడాలని ఈయన వెళ్ళాడు. ప్రభు ఇంకా ఆ చెట్టు కిందకి వచ్చే లోపే యేసు తలెత్తి ఆయన చూచి చెప్తున్నమాట, జక్కయ్య దిగిరా. కొంచెం అక్కడ ఆగి ఆలోచించండి. జక్కయ్య ఎవరో పరిచయం లేదు. జక్కయ్య మాత్రం దేవుని చూద్దామని చెట్టు ఎక్కాడు. యేసయ్య వచ్చాడు అక్కడికి. ఇంకా జక్కయ్య పిలవలేదు యేసయ్యని. అప్పుడే యేసయ్య అంటున్నాడు, జక్కయ్య దిగిరా. దేవుడు ఎంత స్పీడ్ అంటే, మన అంతరంగంలో జరుగుతున్నటువంటి వేదన, ఈ పోరాటాన్ని, ఈ విశ్వాసాన్ని చూచి మన మాట
మనకున్న సమస్య నోట్లో నుంచి బయటకు వచ్చే కన్నా ముందే, మన కష్టం మన నోట్లో దేవుడికి చెప్పే కన్నా ముందే మన అంతరంగాన్ని పరిశీలించి స్పందించేంత మంచివాడు, స్పందించేంత గొప్పవాడు దేవుడు. హల్లెలూయా. అందరూ చేతులు తల్లు చెప్దామా? హల్లెలూయా. జక్కయ్య యేసయ్యని చూద్దాం అనుకున్నాడు, అంతే అంతే మనసులో అనుకున్నాడు. ఇంకా చెట్టెక్కి కూర్చున్నాడు. యేసయ్య రియాక్షన్ ఏమో తెలుసా? జక్కయ్య దిగిరా, కమ్ డౌన్. ఎంత స్పీడ్ ఉన్నాడు చూడండి దేవుడు. అసలు ఆయన ఇంకా మాట్లాడలేదు, పిలవలేదు, పేరు అడిగింది లేదు, ఏం లేదు, స్ట్రైట్గా రావడంతోనే యేసయ్య జక్కయ్య దిగిరా, నేడు నేను నీ ఇంటికి రావాల్సి ఉంది, నీకు రక్షణ. యేసయ్యని చూద్దామన్న ఒక ఆలోచన మంచి డబ్బు ఉన్నటువంటి అధికారిని చెట్టెక్కి అంత సింపుల్గా మార్చేస్తే, మహామహిమలో జీవించే దేవుడు భూమి మీదకి వచ్చి సంచరిస్తూ ఈ వ్యక్తిని చాలా ఈజీగా చూశాడు దూరం నుంచే. ఆ అంతరంగంలో నా గురించి వేదన రగులుతూ ఉంది, ఆ అంతరంగంలో నా కోసం తపనుంది. సో వచ్చి వేసా, నువ్వు దిగిరా జక్కయ్య, దిగిరా, మీ ఇంటికి వెళ్దాంరా, నేడు నీ ఇంటికి రక్షణ వచ్చింది, పద. ఇంత మంచి దేవుడు, అంత చక్కగా మన అంతరంగాన్ని ఎరిగిన దేవుడి దగ్గర కూడా మనం ఇంకా మేలు పొందుకోలేదంటే ఎలాంటి స్థితిలో ఉన్నామో ఒకసారి ఆలోచన చేయండి. ఎంత వెనక్కున్నామో ఒకసారి పరిశీలించుకోండి. ఎంత ఘోరంగా ఉందో మన పరిస్థితి ఒకసారి చెక్ చేసుకోండి. అంటే దేవుడు నీ ఇంటికి వస్తానురా అని నీకన్నా ముందే సిద్ధంగా ఉంటే, ఇంతకాలం ఏంది యేసయ్యని నమ్మి, లేకపోతే ఈరోజు దేవుని దగ్గరకు వచ్చావు, ఆయన నీ దగ్గరకు రాడా, నీ ఇంటికి రాడా, నీ సమస్య తీరదా, నీ కష్టం తొలగించడా? ఇంతవరకు అసలు ఆ మాట చెప్పలేదా? అది ఎక్కడండి బాబు, మేమే చాలా రోజుల నుంచి ఉపవాసం ఉంటున్నాం, కన్నీళ్లు గారుస్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం, అయినా సరే దేవుడు మా ఇంటికి రాలేదని నీకు ఎలా తెలుసు? వస్తే దీవెనలు వచ్చేటివి కదా. నిజమే, ఏదైనా ఒక ఇంటికి దేవుడు వస్తే కనుక ఆ ఇంట్లో దేవుడి కార్యములన్నీ స్పష్టంగా కనబడతాయి యేసు నామంలో. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు అనేవాడు యేసయ్య మాట కాదు, లేకపోతే కనుక యేసయ్య అట్లా సింపుల్గా జరిగే ఒక కార్యం కాదు. యేసు వస్తే యేసుతో పాటు అన్నీ వస్తాయి. వెన్ జీసస్ కమ్స్ ఎవ్రీథింగ్ కమ్స్. ఎప్పుడు యేసయ్య వస్తాడో ఆయనతో పాటు అన్నీ మన ఇంటికి వస్తాయి.